నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ చాలా ఏళ్లుగా పోరాటం చేయడం జరిగింది. ఎట్టకేలకి అసెంబ్లీలో దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడం జరిగింది, తీర్మానం కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి అసలైనటువంటి సమస్య ఏంటి? ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేయడంతో 42% రిజర్వేషన్లకి ఇచ్చినట్టేనా? సో బీసీలకు న్యాయం దక్కినట్టేనా? ఇంకా నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఒక పక్కన 9th షెడ్యూల్లో ఈ సంబంధించిన అంశాన్ని చేర్చే వరకు ఈ ప్రాబ్లమ్స్ ఇలానే ఉంటాయి. అలాగే బీజేపీ పార్టీ పైన ఒత్తిడి చేయాలంటూ మరో పక్కన వాదన వినిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ బీసీ సంఘాలన్నీ కూడా ఏం చేయబోతూ ఉన్నాయి? సో ఇటువంటి సంబంధించిన అంశాలను తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీసీ జాతీయ సంఘం అధ్యక్షులైనటువంటి జాజుల సీనన్న మనతో ఉన్నాడు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం 42% సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియని అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. బీసీలకు మేము మద్దతు ఇస్తా ఉన్నాం, మేము పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పేసి ఇప్పటికే చెప్పి ఉన్నాడు. సో నెక్స్ట్ బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అయిపోయింది అనుకోవచ్చా? ఇంకా బాధ్యత ఏమైనా ఉందని చెప్పేసి అంటే బీసీ రిజర్వేషన్ల మీద మొదటి ఘట్టం ముగిసింది, ఇక ఉన్నదంతా రెండవ ఘట్టం మిగిలింది. అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ ప్రకారం కులగణన చేసేది, ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసింది. అది మొదటి ఘట్టం. దీనికి అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణంగా మద్దతు తెలిపినాయి. ఆ తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో ఆమోదం పొందాలి. ఓకే. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి బీసీ బిల్లుకు పార్లమెంటులో ఆమోదం తెలిపి తమిళనాడు రాష్ట్రంలో ఎట్లయితే 9th షెడ్యూల్లో పెట్టి ఇలా పార్లమెంట్లో ఆమోదించారో అట్లనే సేమ్ తమిళనాడులో ఏ విధంగానైతే ఉందో తెలంగాణలో కూడా అదే విధంగా ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అట్లయితేనే ఈ బిల్లుకు పరిపూర్ణత చేకూరుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో ఒక హక్కు లభిస్తాయి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో తమ ప్రయత్నం అంతా చేసింది. ఇంకా ఒక స్టెప్ ముందుకేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించినట్టు అఖిల పక్షాన్ని తీసుకొని పోయి ఢిల్లీకి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా కలవాల్సిన అవసరం ఉంది. ఏ రోజైతే అసెంబ్లీలో బిల్లు పెట్టారో ఆ అసెంబ్లీలో బిల్లు పెట్టిన సాయంత్రమే ముఖ్యమంత్రి గారు అదే రోజు ప్రభుత్వం తరఫున మేము బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మేము బిల్లు పెట్టినాం, దాని మీద మీతో చర్చించడానికి సమయం ఇవ్వగలరు అని చెప్పి అదే రోజు అసెంబ్లీ నుంచే ముఖ్యమంత్రి గారు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి లేఖ రాయడం జరిగింది. ఆ రోజు నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా ఇంతవరకు ప్రధానమంత్రి అపాయింట్మెంటు ముఖ్యమంత్రి గారికి ఇంతవరకు రాలే. ఒకవేళ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి మేరకు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కనుక దొరికితే రాష్ట్రంలో ఉన్నటువంటి అఖిలపక్ష రాజకీయ పార్టీలను వెంటదోడుకొని ముఖ్యమంత్రి గారే నేతృత్వం వహించి ప్రధానమంత్రిని కలిసే అవకాశం ఉంటుంది. రెండో విషయానికి వస్తే బీజేపీదే ఇప్పుడు కీలకమైన బాధ్యత ఉన్నది. ఓకే. ఈరోజు దేశంలో ప్రతి సందర్భంలో ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసినటువంటి సందర్భం లోపల నరేంద్ర మోదీ గారు ఒక ఛాయ్ వాలా, ఒక బలహీన వర్గాల బిడ్డ ఈ దేశ ప్రధానిగా ఉండకూడదా, సూటు బూటు వేసుకోకూడదా, మొదటిసారి ఈ దేశానికి బీసీ ప్రధానమంత్రి అయిందని చెప్పి నరేంద్ర మోదీ గారు అనేక సందర్భాల్లో ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. మీరు పేరుకే బీసీ కాదు, బీసీల విషయాలకు వచ్చేసరికి బీసీలకు కూడా మద్దతుగా అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉండాలి అని చెప్పి ఈ సందర్భం మేము అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఇలా 56% బీసీల జనాభాని తేలిపోయింది. ఈ 56% ఉన్నటువంటి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడానికి చేసినటువంటి చట్టానికి ప్రధాని నరేంద్ర మోదీ గారు పార్లమెంటులో 9th షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి బాధ్యత ఉన్నది. బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి మొన్న 2023 ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎన్నికలకు పోయింది. రేపు భవిష్యత్తులో కూడా బీసీ ముఖ్యమంత్రితో మళ్ళీ ఒకసారి ఎన్నికలు వచ్చేటువంటి ఇవాళ బీజేపీకి అవసరం ఉంది. కాబట్టి పేరుకు ఒక వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి కాకుండా ఇవాళ వేల మందికి బీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఇవాళ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు అనేటువంటి ఒక సమూలమైనటువంటి ఒక సామాజిక రాజకీయ విప్లవాన్ని సృష్టించేటువంటి ఈ బిల్లుకు మద్దతు తెలిపితే నిజంగా బీజేపీ పార్టీ బీసీలకు అండగా ఉంటుంది, బీజేపీ బీసీలకు రాజకీయంగా తోడ్పాటును అందిస్తుందని చెప్పి బీసీ సమాజం నమ్ముతుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆయనకు ఆమోదం తెలిపిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విధమైనటువంటి ప్రకటన వచ్చిన తర్వాత నెక్స్ట్ బీజేపీ పార్టీ పైన బాధ్యత ఉంది, అది కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి చేతిలో ఉందని చెప్పి చెప్తున్నప్పటికీ 8 మంది ఎంపీలు రాష్ట్రంలో ఉన్నారు. సో ఆ ఎంపీలకు మీ బీసీ సంఘాల తరఫున ఏమైనా కలిసి ఆ వినతి పత్రమో లేకపోతే రావాలని చెప్పేసి ఏమైనా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉందా? బీజేపీకి చాలా సందర్భాల్లో కలిసినాం.
రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కలిసినాం, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారికి కలిసినాం, అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కూడా కలిసినాం. కులగణనకు సహకరించండి, కులగణనలో మీరు పాల్గొనండి అని చెప్పినాం. కానీ వాళ్ళు కులగణనలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం కులగణన చేసినప్పుడు కులగణనలో పాల్గొనాలి అని చెప్పి వాళ్ళ పార్టీ శ్రేణులకు పిలుపులు ఇవ్వలేదు. ఆ తర్వాత కులగణనలో కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ ఎక్కడ కూడా కులగణనలో పాల్గొన్నట్టు మీడియాలో కూడా రాలేదు. వాళ్ళు కూడా ఇంతవరకు మేము కులగణనలో పాల్గొన్నామని ఇవ్వలేదు, పాల్గొన్నామని చెప్పలేదు. అదేవిధంగా మా అన్న బండి సంజయ్ అన్న అయితే ఏకంగా 2014లో తీసినటువంటి కుటుంబ సర్వే ఉంది కదా, మళ్ళీ కులగణన ఎందుకు అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ కులగణన సక్కలేదన్నాడు, కులగణనలో అన్యాయం జరిగిందన్నాడు. సరే ఏదన్నా ఉంటే సరిదిద్దాలి అని చెప్పి మేము కూడా డిమాండ్ చేసినాం, ప్రభుత్వాన్ని ప్రశ్నించినాం, కులగణన తక్కువ వచ్చిందని చెప్పి పత్రాలు చింపేసినాం. కానీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయని ఇల్లు తగలబెట్టుకోం కదా. ఇవాళ ఇంత పెద్ద చేసేటప్పుడు సిస్టంలో కొన్ని తప్పులు జరగవచ్చు, కానీ అంతిమంగా మాత్రం 99% కరెక్ట్ అయినప్పుడు బీసీలకు 60% ఉన్నటువంటి బీసీలకు మేలు జరిగేటప్పుడు బీసీల ఓట్లతోటి సీట్లలో కూర్చున్నటువంటి బీజేపీ పెద్దలు ఆలోచించాల్సింది ఏంటంటే, రేపు భవిష్యత్తులో బీసీల రాజకీయంగా సహకారం కావాలంటే మళ్ళీ ఈ 8 మంది ఇప్పటికే పార్లమెంట్లో గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు రేపు భవిష్యత్తులో గెలవాలంటే మీరు ఈ 42% చేసినటువంటి బిల్లును పార్లమెంట్లో ఆమోదించేటువంటి బాధ్యత కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ బాధ్యత అయిపోయిందని చెప్పేసి చేతులు ఎత్తేస్తా ఉన్నది. ఒక పక్కన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈయనకు అపాయింట్మెంట్ ఇవ్వకపోయినట్టయితుంటే, బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు కనుక కలిసి రానట్టయితుంటే, సో బీసీ సంఘాలుగా మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఈ రిజర్వేషన్ బిల్లు ద్వారా బీసీలకు దొంగోడో ద్రోహోడో తేలిపోతుంది, బీసీలకు మిత్రుడోలో శత్రువుడో తేలిపోతుంది. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడల్లా రాజకీయ నాయకులు ఒగలమారి మాటలు మాట్లాడుతూ, సన్నాయి నొక్కులు నొక్కుతూ, శుద్ధపూస మాటలు మాట్లాడుతూ మేము బీసీలకు పేటెంటు, మా పార్టీ బీసీలకు అండగా ఉంటుందని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు కదా. ఈ సందర్భంలో అసలైన సందర్భంలో బీసీల పక్షాన ఎందుకు నిలబడరు? రేపు నిజంగా ఈ పార్టీలకు దమ్ము ధైర్యం ఉంటే బీసీల ఓట్లు వద్దని చెప్పి మీరు బహిరంగంగా ప్రకటించండి. మాకు బీసీల ఓట్లు వద్దు, మేము బీసీలను కార్యకర్తలకు ఉపయోగించుకోం, బీసీలు మా పార్టీలో సభ్యత్వాలు తీసుకోవద్దు, మేము బీసీల వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి ప్రకటించమనండి. మీకు బీసీల సభ్యత్వాలు కావాలి, బీసీలు జెండమయ్యాలి, మీకు జిందాబాద్ కొట్టాలి, మీకు రాజకీయ ఊడిగం చేయాలి, మీకు పోలింగ్ బూత్లకు వెళ్ళి పువ్వు గుర్తు మీద ఓటేయించాలి. ఆ తర్వాత బీసీల గురించి ఆలోచించరా? కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. ఇవాళ బీజేపీకి మంచి అవకాశం. మీరు బీసీ బిల్లు మీద 42% రిజర్వేషన్ల మీద మీరు అమలు చేసేటువంటి బాధ్యత మీరు తీసుకుంటే రేపు భవిష్యత్తులో తెలంగాణలో రాజకీయంగా బీజేపీ మనుగడ సాధిస్తుంది. మీరు తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలో రావాలనుకుంటారు కదా, మరి కిందంగా గిచ్చి మీరంగా నమ్మమన్నట్టు బీసీల బిల్లుకు మద్దతు తెలపకుండా రేపు అధికారంలోకి ఎట్లు వస్తారు? మీరు అధికారంలో రావాలంటే మెజార్టీగా ఉన్నటువంటి బీసీ బిల్లును ఆమోదించండి, నరేంద్ర మోదీ గారి మీద ఒత్తిడి తీసుకురండి, కుంటి సాకులు వెతుకొద్దని చెప్పి నేను హెచ్చరిస్తున్నా. సో ఎట్లా ఉంటుంది జాజుల శ్రీనివాస్ గౌడ్ యొక్క కార్యాచరణ రేపు ఏ విధంగా? బీజేపీ వాళ్లకు ఇక్కడ బీజేపీ పార్టీ అనేది జాతీయ పార్టీ, జాతీయ పార్టీకి ఒకే విధానం ఉంటుంది, 2 విధానాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బిల్లుకు బీజేపీ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చింది కదా. సంపూర్ణంగా మద్దతు ఇచ్చిన తర్వాత ఢిల్లీలో ఇంకొక స్టాండ్ తీసుకుంటే రేపు పల్లె పల్లెకు గల్లీ గల్లీ తిరిగి గడప గడపకు తిరిగి వీళ్ళ నైజాన్ని మేము బయట పెడతాం. వీళ్ళు బీజేపీ పార్టీ దేశంలో ఒక నిర్ణయం ఉంటుంది, రాష్ట్రంలో ఒక నిర్ణయం ఉంటుంది అని చెప్తాం. ఆ తర్వాత బీజేపీ యొక్క బీసీ వ్యతిరేక వైఖరిని ఎండగడతాం. ఇలా అనేక సాకులు వెతుకుతుంది. ఏం సాకులు? ముస్లింలు ఇలా ఉన్నారు కాబట్టి ముస్లింలకు మేము రిజర్వేషన్లకు మొన్న ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఢిల్లీలో తెలంగాణ బీజేపీ ఎంపీలతో మీటింగ్ పెట్టి 42% రిజర్వేషన్లు పంపించిండ్రు. బీసీ రిజర్వేషన్లకు మనం మద్దతు ఉంటాం, కానీ అందులో ముస్లింలు కలిసిరు కాబట్టి మనం మద్దతు తెలిపొద్దు అంటాడు. నేను అంటున్నా, తెలంగాణ ప్రభుత్వం గీలకు కావాలి గిట్లా కావాలని పంపించింది. మీకు అవసరం ఉన్నటువంటి వాళ్లకు ఏ విధంగా అవుతుందో ఈ బిల్లు పంపించేటువంటి దాన్ని యాజ్ టీజ్గా ఆమోదించేటువంటి అవసరం లేదు. మీరు మార్పులు చేర్పులు సవరణలు చేసుకునే అవకాశం ఉంది. మీకు నచ్చిన వాళ్ళు బీసీలు అయితే ఎవరికి ఇస్తారో రిజర్వేషన్లు ఇవ్వండి, నచ్చకపోతే వదిలేయండి. అగ్రకులాలకు అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్లు వాళ్ళు కడుపు నింపొచ్చు, కానీ వాళ్ళకు ఉద్యోగాలు విద్యారంగంలో అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా అదనంగా పెట్టొచ్చు. కానీ పంచర్ కొట్టోడు
పాండబ్బోడు, అదేవిధంగా ఇలా చెప్పులు కుట్టేటోళ్ళు, అదేవిధంగా రోడ్ల మీద ఊడ్చేటోళ్ళు, చిన్న చిన్న పనులు, కూరగాయలు అమ్ముకుంటోళ్ళు, నిమ్మకాయలు అమ్ముకుంటోళ్ళు, చాలా పేదోళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు రిజర్వేషన్లు ఇస్తే తప్పేముంది? సో ఢిల్లీ వేదికగా ఏమైనా మీ యొక్క కార్యాచరణ 100% రేపే ఢిల్లీలో పెద్ద కార్యక్రమం, చరిత్రలో కనీవిని రీతిలో ఢిల్లీలో కార్యాచరణ, పెద్ద ఎత్తున ఒక పోరాటం చేయాలని చెప్పి ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం. రేపు హైదరాబాద్లో మీడియా సమావేశం పెట్టి వెల్లడిస్తా. ఈ ఉద్యమం ఎట్లా ఉంటుందంటే, ఇక తినే ముందు రుచులు ఎందుకు అన్నట్టు ఈసారి ఢిల్లీకి తోటి బీసీలు తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాం. బీజేపీ ఉండాలన్నా, బీసీలు ఉండాలన్నా, ఏదో ఒకటి తేలాలి. బీసీలు కావాలి బీజేపీకి అనుకుంటే బిల్లుకు మద్దతు తెలపండి. లేదు బీసీలను వదులుకోదలుచుకుంటే మేము కమండలకు వారసులం. ఆ రోజు కమండల ఉద్యమాన్ని తీసినాం మండలకు వ్యతిరేకంగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము బీసీలకు బద్ద వ్యతిరేకులం అంటే అదే చెప్తాం. అయ్యా మేము కూడా హిందూ మతమే, మనం కూడా హిందూ మతమే, మేము కూడా బీజేపీ ఏ దేవుని మొక్కుతుందో మేము కూడా అదే దేవుని మొక్కుతున్నాం. కానీ హిందూ మతంలో కూడా ఉన్నటువంటి తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో బీసీలకు చదువొద్దట, ఉద్యోగాలు వద్దట, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కావద్దట. కాబట్టి ఇది ఎక్కడ అన్యాయం? హిందువులో ఉన్నటువంటి అగ్రవర్ణాలేమో ముఖ్యమంత్రులు కావాలి, ప్రధానమంత్రులు కావాలి, కేంద్ర మంత్రులు కావాలి. అదే హిందువులు ఉన్నటువంటి తమ్ముళ్ళైనటువంటి బీసీ బిడ్డలేమో చదువుకు, విద్యకు, విజ్ఞానానికి, రాజకీయంగా దూరంగా ఉండాలి. ఇది ఎక్కడి సామాజిక న్యాయం? కాబట్టి ఢిల్లీ కేంద్రంగా ఇవాళ కేంద్రంతో తాడోపేడో తెలుసుకోబోతున్నాం. సో మీ దాంట్లోనే ఐక్యత లేదు. బీసీ వర్గాలలో ముఖ్యంగా ఒక పక్కనేమో ఇంటలెక్చువల్స్ ఒక గ్రూప్ పెట్టిండ్రు, జాజుల సీనన్న ఒక గ్రూప్ పెట్టిండ్రు, రాజారాం ఇంకొకటి, మరో పక్కన ఆర్ కృష్ణన్న ఇంకొక. ఇటువంటి సంఘాలు పెట్టుకొని, ఇటువంటి మీటింగ్లు పెట్టుకొని ఒకతాటి మీదకి రాకుండా మీకు సంబంధించినటువంటి రాజకీయ స్వార్థ లాభాల కోసం మాత్రమే ఇటువంటి బీసీలను అడ్డం పెట్టుకున్నటువంటి విమర్శ కూడా బలంగా వినపడతా ఉంది. సో ఇప్పుడు మీరు రేపు జరగబోయేటువంటి ఢిల్లీ వేదికగా జరగబోయేటువంటి ఈ సభకి వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తారు. మీరు ఒకరే మాత్రమే ఆడికి వెళ్ళి మాలో 100% ఐక్యత ఉంది. బీసీలలో బీసీ జాతి కోసం కొట్లాడే సందర్భంలో 100% ఐక్యమత్యంగా ఉన్నాము. వివిధ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ నాయకులు ఇడని జెండా పెట్టుకుంటే మేము చెప్పలేము. ఇప్పుడు మీరు చెప్పినటువంటి పార్టీల్లో 90% మంది వివిధ పార్టీలలో ఉన్నారు. ఒకరు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు, ఒకరు బీజేపీ పార్టీలు ఉన్నారు, ఒకరు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. కానీ పార్టీలలో ఉన్నటువంటి వాళ్ళను కూడా అయినప్పటికీ మేము పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, ఏ పార్టీలో సభ్యత్వం తీసుకోకుండా, ఏ పార్టీ జెండా పెట్టకుండా, ఏ అగ్రకుల నాయకునికి గొడుగు పట్టకుండా, ఎత్తిన జెండా దించకుండా 3 దశాబ్దాలుగా బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి నిఖర్స్ అయినటువంటి నిజమైన ఉద్యమకారులు మేము. కాబట్టి రేపు ఢిల్లీ కేంద్రంగా జరగబోయేటువంటి ఒక పెద్ద ఫైటింగ్లో ఈ ఎవరైతే మీరు అన్నారో అందరిని కలుపుకుంటాం. ఇప్పటికే బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం మాతోటే ఉన్నారు, చిరంజీవులు గారు. మిగతా ఎవరైతే పార్టీలకు ఖచ్చితంగా ఉన్నారో మాతోటే ఉన్నారు. పార్టీలలో ఉన్నటువంటి మా బీసీ బిడ్డలు కూడా మా రక్తమే, మా జాతి బిడ్డలే. అందరినీ కలుపుకొని పోతాం. రేపు ఢిల్లీ కేంద్రంగా జరిగేటువంటి పోరాటానికి అందరిని ఆహ్వానించి ఆ వేదిక మీద అందరం మా జాతి కోసం కొట్టడానికి సిద్ధమవుతాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వాళ్ళ బాధ్యత అయిపోయిందని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరో పక్కన ఇక మేము తాడోపేడో తెలుసుకునేందుకు బీజేపీ పార్టీతో నరేంద్ర మోడీ గారితో ఖచ్చితంగా కూడా బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్ల పైన మాకు వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం. బీజేపీతో తాడోపేడో తెలుసుకునేందుకు మేము సిద్ధమవుతున్నటువంటి భావనని సీనన్ అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తెలుగు.